అందరూ ఎలా ఉన్నారు? మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అనురాధ. నా ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, డిఐవై ప్రిపరేషన్స్, ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ చూస్తారు. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి నేను స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీకు నచ్చుతుంది అంటే విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. చికెన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. చికెన్ పీస్ చిన్నగా ఉంటే మనకి త్వరగా ఫ్రై అవుతుంది, లేదంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మనకి ఇండియాలో ఏంటంటే మనం చికెన్ షాప్లో మనకి ఏ సైజులో కావాలి అంటే వాళ్ళు అక్కడ కట్ చేసి ఇస్తారు. బట్ మాకు ఇక్కడ యూకేలో అలా బాక్సెస్లో దొరుకుతుంది, లేదంటే ఫుల్గా కోడి దొరుకుతుంది. స్కిన్ తీసేసి అది తీసుకొచ్చైనా మనము కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మనకి స్కిన్లెస్ బోన్లెస్వి అది కూడా దొరుకుతాయి. అవి కూడా తీసుకొచ్చి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న చికెన్ని మంచిగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్, పసుపు అండ్ కారం మూడింటిని వేసి బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామంటే మనకి సాల్ట్ అండ్ కారము ముక్కకు బాగా పడుతుంది. ఒకవేళ మీ దగ్గర టైం లేదు, వెంటనే చేసుకోవాలి అనుకున్నా కూడా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేలోపు కొంచెం ఉప్పు కారం ముక్కకు పడుతుంది. సో వెంటనే కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ మ్యాగ్నేట్ చేసిందంటే ముక్క కొంచెం సాఫ్ట్గా లోపలికి కూడా ఆ ఉప్పు కారం వెళ్ళి ముక్క బాగుంటుంది. ఫ్రైకి నేను 2 ఆనియన్స్, 5 గ్రీన్ చిల్లీ అండ్ 1 టమోటా తీసుకున్నాను. సో గ్రీన్ చిల్లీని మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి అండ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనము ఫ్రైని రైస్లో కలుపుకోవడానికి కొంచెం గుజ్జులాగా గ్రేవీ లాగా ఉంటుంది. సో అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా టమోటాను కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. సో మనము సాలో ఫ్రై చేస్తున్నాము, డీప్ ఫ్రై చేయట్లేదు. సో సాలో ఫ్రైకి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, బట్ ఏంటంటే ముక్క ఫ్రై అవ్వాలి కదా, సో అందుకని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ ఈ రెండింటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది. సో అందుకని నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేస్తాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం పసుపు కూడా వేసామంటే ఆనియన్స్ కలర్ త్వరగా చేంజ్ అయ్యి మనకి త్వరగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడపెట్టకూడదు. మాడపెట్టామంటే మనకి చేదు ఫ్లేవర్ వస్తుంది అండ్ మాడిన స్మెల్ కూడా వస్తుంది. సో మనం ఏంటంటే లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు నేను కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో అదేంటంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే దాన్ని మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది. లేదు ఫ్రెష్గా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనేంటంటే వర్క్ బిజీలో ముందే చేసి పెట్టుకుంటాను త్వరగా అవడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి. టమోటా మరీ మగ్గన అవసరం లేదు,
కొంచెం చికెన్తో పాటు టమాటా కూడా మగ్గుతుంది. సో కొంచెం ఫ్రై చేసి నేను ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను. చికెన్ని కూడా బాగా కలుపుకొని కొంచెం మనము చికెన్ని ఆయిల్లో ఉడకనివ్వాలి. అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ముక్క కొంచెము సాఫ్ట్ అవుతుంది. కొంచెం ముక్క ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం అడుగంటకుండా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడికిద్దాము. అప్పుడు వాటర్ అనేది కొంచెం చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఆ ముక్క అనేది మెత్తపడుతుంది. సో మనం ఫ్రైకి నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటి ముక్క అనేది కొంచెం మెత్తపడుతుంది. సో 5 మినిట్స్ తర్వాత నేను తీసి చూస్తున్నాను ఏమైనా అడుగంటుతుందా అని. లేదు, ముక్క కొంచెము ఉడికినట్లు అనిపించింది. సో అందుకని ఇంకా నేను మూత పెట్టట్లేదు. మూత తీసేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చికెన్ని మనము ఎప్పుడూ కూడా కింద నుంచి పైకంటూ కలపాలి, లేదంటే ముక్క చిదురవుతుంది. ఉడికే కొద్ది ముక్క మెత్తబడుతుంది కాబట్టి మనకి ఈజీగా చిదురైపోతుంది, పీసెస్ లాగా అయిపోతుంది, ఇరిగిపోతుంది. సో అలా అవ్వకుండా మనము గరిటెని కింద నుంచి పైకంటూ ముక్కని కలుపుకోవాలి. అప్పుడు ముక్క అనేది మనకి ఇరిగిపోకుండా ఉంటుంది. సో చికెన్ని ఇంకొకసారి కలుపుకుందాం మనము. ఒక్కసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. సో మనం గరిటెతో ముక్కని ప్రెస్ చేస్తే మనకి ఈజీగా ముక్క బ్రేక్ అవుతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ చికెన్ ఉడికినట్లే. ఒక 70% చికెన్ ఉడికిన తర్వాత నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ 30% చికెన్ ఉడికేలోపు మనకి ఈ జీడిపప్పు అండ్ గ్రీన్ చిల్లీ రెండు కూడా ఫ్రై అవుతాయి. చికెన్ మాడిపోకుండా మనము కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ చికెన్ ఇంకా మనకి ఉడికినట్లేను. సో ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాము. ఇందులో నేను గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీరా పొడి అండ్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. మసాలాలు వేసేసిన తర్వాత ఏంటంటే మనకి ఈజీగా అడుగంటుతుంది. ఆయిల్ అంతా మసాలా పీల్చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ ఉన్న ఫీలింగ్ ఉండదు కళాయిలో. సో ప్యాన్లో ఆయిల్ లేకపోతే మనకి ఈజీగా కింద అడుగంటిపోతుంది. సో అడుగంటకుండా మనము కలుపుతూ ఉండాలి. పెనం ఎప్పుడైనా కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. పల్చగా ఉంది ఏంటంటే మనకి ఈజీగా అడుగంటుతుంది. ఈ మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత అడుగంటుతుంది. సో ఎప్పుడైనా సరే ఫ్రైలు చేయాలి అనుకుంటే మనం కొంచెం మందంగా ఉన్న కళాయినే తీసుకోవాలి. మసాలాలంతా మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సో సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇందులో ఎండు కొబ్బరి మిస్ అయింది, ఆ క్లిప్ నేను మిస్ చేశాను. సో మసాలాలు వేసినప్పుడే మనము ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. సో మీరు మిస్ చేయొద్దు. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే మాత్రం ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి. సో చికెన్ ముక్క మనము ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ ఇంకా ఉడికినట్లే.
సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఇంకా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన చికెన్ని పొయ్యి ఆఫ్ చేసేసుకొని రెడీ అయిన చికెన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. దీన్ని మనము డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదంటే రైస్లోకైనా బాగుంటుంది. తినే ముందు మనము నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే దాని ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.